హలో బడి. సరే బా బడి లేకపోతే సరే గాయస్. ఇప్పుడు ఇప్పుడు పని చేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటే మ్యాటర్, హ్యాపీ సంక్రాంతి. అయ్యో డిస్టర్బ్ చేయకుండా గమ్మున ఉండాలి. మనం సంక్రాంతి పొంగల్ పెట్టి అయిపోయింది. పొంగల్ పెట్టి అయింది అంతేగాని ఇంకా ప్రాసెస్, అది పెద్ద ప్రాసెస్ ఉందో బాగా జరుగుతుంది. ఇంకా డిషెస్ ఎంతో కొంచెం రెడీ చేస్తారు. అది రెడీ చేసి అయినాక మళ్ళీ పూజ చేస్తారు. ఆయన బ్రదర్ కష్టపడుతున్నాడు, కష్టజీవి. ఈ పక్క కొండని ఆ పక్క కొండని ఈ పక్క తెచ్చి పెడతాను. ఇది కొంచెం సులభమైన పని. అదేనే ఇప్పుడు పొద్దున్న లేచి స్నానం చేసి గుంత తవ్వి అంతా పని జరిగి ఇప్పుడు మనకు సంక్రాంతి పొంగల్ అంతా అయిందబ్బా. వీళ్ళు ముగ్గురే మనకు ఇక్కడి నుంచి మేక్ అయిన పొంగల్స్. ఆ పొంగల్ని ఇంకా ఫైనల్గా మనం అవుట్పుట్ తింటాం. మళ్ళీ అంతవరకు ఇంకా కొంచెం చేస్తారు. ఇక్కడ ఉండే 2 ఐటెంలకి ఒక్కొక్క స్టోరీ ఉంది. ఎందుకంటే ఈ పసుపు చెట్టు ఉంది కదా, కడతారే. ఆ పసుపు చెట్టు పెట్టుకొని ఇక్కడ మనకు దీనికి కడతాం, దానికి యూస్ చేస్తాం పసుపు చెట్టు. ఇది వచ్చి ఇదేంది, ఈ చెరుకు వచ్చి మనం రేపు ఆవులు పొంగల్ అనుకుంటా, ఏదో సంథింగ్, అందుకు దాన్ని కడతాం. దేవి గారు తెలుగులో కాకుండా తమిళ్లో కూడా చేయొచ్చండి. సరే బ్రో, చేసేద్దాం, దానికే ఉంది. మళ్ళీ ఈరోజు కాకుండా రేపు కూడా జరుగుతుంది. రేపు అదే చెప్పాను కదా, ఆవుల పొంగల్ అని, అది జరుగుతుంది. అది రేపు పొద్దున్న లేచి ఆవులంతా పట్టుకొని పోయి కడిగి పెద్ద ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, మన ఇల్లు ఇలానే ఉంటుంది, బాగానే ఉంటుంది పీస్ఫుల్గా. ఎందుకంటే చుట్టుపక్కలంతా మందే లాస్ట్ ఇల్లు, అందువల్ల చాలా పీస్ఫుల్గా. అక్కడ మన గుడి ఉంది, అక్కడి నుంచి ఆ నాయిస్ వినపడవచ్చు. నాయిస్ అనకూడదు పాటలు, ఎందుకంటే మనము పాటలు వింటాం, దాన్ని నాయిస్ అంటారు. అనకూడదు కదా మనమే. సరే, ఇట్స్ ఓకే. ఇది మన ఊరు, మన ఇల్లు. మన లక్ష్మీనో మన పేరు పెట్టారు బా, దానికి మనకు ఐడియా లేదు. ఎందుకంటే మనం ఇక్కడ లేము కదా, మనం చదువుకునేదానికి వెళ్ళిపోతాం. ఓకే, అందుకు మనం ఈరోజు చాలా ట్రెడిషనల్గా పంచగట్టాం. కడితే మంచిది, పెట్టాం. ఓకే, సరే గాయస్, పొంగల్ అయితే పెట్టయింది. పెద్ద ప్రాసెస్ జరుగుతుంది, ఇంకా అది పెద్ద ప్రాసెస్ ఉంది. ఇంకా దానికి చాలా ఐటమ్స్ చేస్తారు. తీసుకొని వచ్చేది నీకు వెళ్ళాడు నాన్న. వచ్చినాక దిగుదాం. ఈరోజు దాడ పుట్టిస్తున్నాం, పుట్టిద్దాం.